నన్ను ఎందుకు కొడుతున్నాను? నన్ను ఎందుకు కొడతావు అక్క? నేను అన్నానా? నేను అన్నా చూపి, నువ్వు చూపి. అక్క చేయలేదు రూపాయలతో ఎత్తున్నా. ఆయన చక్కగా పెట్టుకో అక్క. మళ్ళా ఆయన మంచిగా చేస్తుంది. అరే మేము కావాలని ఎందుకన్నా తెలియదు అక్క. సుప్రియక్క, మీరు ఆ వీడియో చూసి ఎంత బాధపడ్డారో, కోపం తెచ్చుకున్నారో మాకు అర్థమైంది. మీ కోపం న్యాయమే, కానీ మీరు ఒక ముఖ్య విషయం గమనించాలి. ఆ వీడియోలో ఆ అమ్మాయి ఇమ్రాన్ అన్న చుట్టూ తిరగడం, ఫ్లర్ట్ చేయడం ప్రయత్నించడం నిజమే, కానీ ఇమ్రాన్ అన్న మాత్రం అందుకు ఎక్కడ అవకాశం ఇయ్యలేదు. మీరు చూడండి, ఆయన పదే పదే తన స్టేటస్ ని ఎంత స్పష్టంగా చెప్పాడు. అన్నయ్య ఒకటే చెప్పాడు కదా, నాకు పెళ్ళైంది, 2 పిల్లలున్నారు అని. అంతటితో ఆగకుండా నా భార్య బంగారం, నాకు ఇంట్లో చాలా అందమైన భార్య ఉంది అంటూ మిమ్మల్ని పొగుడుతూ మీపై తన ప్రేమను చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. అమ్మాయి ఎంత ప్రయత్నించినా అన్నయ్య మాత్రం తన హద్దులు దాటలేదు. ప్రతిసారి తన మనసులో మిమ్మల్ని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి వదిన, మీరు ఇంతలా ఒళ్ళు మండించుకోకుండా దయచేసి కూల్ అవ్వండి. మీపై ఆయనకున్న ప్రేమను ఈ స్కిట్ లోనే అంత స్ట్రాంగ్ గా చూపించారు. స్కిట్ ను స్కిట్ లాగే తీసుకొని అన్నయ్య మాటల పట్ల సంతోషంగా ఉండండి. అన్నయ్య పూర్తిగా మీకే సొంతం, టెన్షన్ పడకండి. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పరేషన్ బాయ్స్ ఛానల్లో కొత్త అమ్మాయి వచ్చి ఇమ్రాన్ అన్నను ఫ్లర్ట్ చేస్తూ టీమ్ మెంబర్స్ అందరినీ అన్నయ్య అంటాను కానీ ఇమ్రాన్ ని మాత్రం అనను అని చెప్పడం వల్ల ఆ వీడియో చూసిన ఇమ్రాన్ అన్న భార్యకు ఒళ్ళు మండిపోయింది. కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలో సుప్రియక్క ఇంటి దగ్గరికి పరేషన్ బాయ్స్ టీమ్ మెంబర్స్ అందరినీ పిలిపించి ఉతికి ఆరేసింది. ముఖ్యంగా ఆ కొత్త అమ్మాయిని వదిన అని పిలిచినందుకు గంగుని అయితే కొట్టేసింది. అసలు ఆ అమ్మాయిని వీడియోలోకి ఎందుకు తీసుకొచ్చావు అంటూ హారికను కూడా బాగా తిట్టింది. కోపంతో ఇంట్లో సామాన్లు కూడా ఎత్తేసింది. మిగతా టీం సభ్యులు వదిన తను కేవలం వీడియో కోసమే వచ్చింది, వీడియో అయిపోయాక వెళ్లిపోయింది, దయచేసి స్కిట్ ని స్కిట్ లాగే తీసుకో, అంతేకాని ఇలా వ్యక్తిగతంగా తీసుకొని గొడవ చేయొద్దు అంటూ సుప్రియను సముదాయించడానికి ప్రయత్నించారు. పూర్తి వీడియో కోసం పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో చూడండి.